పిఠాపురం ఫైర్మ్యాన్ కమిటీకి జనసేన పార్టీ అధినేత త్వరలో స్వస్తి పలకబోతున్నారా? పూర్తి బాధ్యతలతో కొత్త ఇన్ఛార్జ్ను నియమించబోతున్నారా? అందుకు అనుగుణంగా జనసేన పార్టీ అధినాయకత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టేసింది. ఇందుకీ పవన్ మదిలో ఉన్న కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? అసలు అధినేత ఫైర్మ్యాన్ కమిటీ రద్దుకు గల కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా పిఠాపురంలో కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు క్యాడర్లో బలమైన వాదన వినపడుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఫైర్మెన్ కమిటీ అనుకున్న స్థాయిలో పనిచేయకపోవటం, స్థానిక కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందటం ఈ మార్పులకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతానికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు కరువవటంతో క్యాడర్ అయోమయ పరిస్థితుల్లో ఉందట. మరోవైపు నియోజకవర్గ జనసేన నేతల మధ్య సఖ్యత కుదరటం లేదట. కొందరు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన నడుచుకుంటున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ స్థితిగతులు కొద్దిగా గందరగోళ వాతావరణంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల మంగళగిరిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అధిష్టానం వద్ద మెజారిటీ కార్యకర్తలు తమ అభిప్రాయాల్ని వెల్లడించడమే కాకుండా స్థానికంగా నెలకొన్న ఇబ్బందులపై ఘాటుగానే స్పందించారు. అలాగే నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులను వివరించారు. బలమైన స్థానిక నాయకత్వానికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ కోరినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం కమిటీని రద్దు చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం కూడా పిఠాపురంలో ఫైర్మెన్ కమిటీ పనితీరుపై పెద్దగా సంతృప్తికరంగా లేదన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామం, మండలాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం కొంతకాలం క్రితం ఫైర్మెన్ కమిటీని నియమించి సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే ఇవి అంతగా ముందుకు సాగలేదు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిఠాపురం పర్యటనలో నియోజకవర్గంలో శానిటరీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఫైర్మెన్ కమిటీలో ఒక సభ్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫైర్మెన్ కమిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట జనసేనాని. ఈ క్రమంలోనే ఫైర్మెన్ కమిటీ అతి త్వరలోనే రద్దు చేసి బలమైన స్థానిక నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడుతుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఖచ్చితంగా స్థానికుల్లో బలమైన ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటోంది హైకమాండ్. పిఠాపురంలో పవన్ విజయం సాధించి 18 నెలలు పూర్తవుతున్నా ఇంకా నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోలేదు. దీంతో పెండెం దొరబాబుకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి గల ప్రధాన కారణం పెండెం దొరబాబుకు పిఠాపురంలో బలమైన క్యాడర్ ఉండటమేనట. నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం, గత 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంతో సత్సంబంధాలు, గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన అనుభవం, ఇలాంటి అంశాలన్నీ జనసేన పార్టీకి స్థానిక ఎన్నికల్లో కలిసొస్తాయనే భావంతో జనసేన పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న కొన్ని అనుకూల, వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో బలమైన నాయకత్వం అవసరం ఉందని అధినేత ఆలోచన చేస్తున్నారట. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ స్థానిక జనసేన పార్టీ క్యాడర్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయట. పొలిటికల్ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే స్థానికంగా అనుభవం ఉన్న పెండెం దొరబాబు అయితేనే కరెక్ట్ అని జనసేన పార్టీ భావిస్తోందట. పవన్ సొంత నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోకపోతే ఆ ప్రభావం మొత్తం పార్టీపైనే చూపుతుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. అది వచ్చే సాధారణ ఎన్నికలకైనా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని గ్రహించి లోకల్ వార్లో గట్టెక్కాలని పవన్ కళ్యాణ్ గట్టిగా సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న పెండెం దొరబాబుకు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. అలాగే స్థానిక జనసేన కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని కొద్దిగా చల్లార్చొచ్చని భావించి దొరబాబుకి పిఠాపురం ఇన్ఛార్జి ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి అక్కడ పార్టీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో.